వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలూపుతున్నాయి. 60 ఏళ్ల నాటి కేరళ వారి హోటల్ అది. అడుగు పెడుతుంటే వేడివేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కుపూటాలను తాకింది. కుర్చీ ముందుకు జరుపుకొని, రమణన్నా, పెసరట్టు ఉప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లు దరవేస్తూ. ఎంత ఎదిగినా నువ్వే, ప్రపంచమంతా వేరే, నువ్వు వేరే, అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ. 20 ఏళ్ల క్రితం మాట. ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆనంద్. అతడికి బాగా ఆకలిగా ఉంది. సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్టెంత అని అడిగాడు. అతడు చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు. ఆ సప్లయర్ ఆనంద్కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్ సరిచేసుకుంటూ. అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా. కాఫీ ఇప్పుడే వద్దు, ఇందాక పెసరట్టు చెప్పా కదా, మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి. ఆ తర్వాత కాఫీ. ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతని ఎదురుగా కూర్చున్న వ్యక్తి. 35 ఏళ్లుంటాయి, బక్కపల్చగా ఉన్నాడు. అరే వద్దండి, నేను తినే వచ్చా, కాఫీ చాలు, మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ. మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్. ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా. అతన్ని వెళ్ళిపోమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి, తప్పుగా అనుకోకండి, నా పేరు రమణ. ఇవాళ మా తమ్ముని పుట్టినరోజు. ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికొచ్చి టిఫిన్ చేసి వెళ్తాం. అదొక అలవాటు. ఈసారి వాడు లేడు, ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ వాడి ప్లేసు మీరు తీసుకోవాల్సిందే, తప్పదు. నేను చాలా సంతోషించా, ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే అనక తప్పలేదు ఆనంద్కి. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటకు వచ్చేటప్పుడు. పర్వాలేదు, మీరేం చేస్తారు, ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ. నా పేరు ఆనంద్ అండి, మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి. ఎంకామ్ గోల్డ్ మెడల్, జాబ్ కోసం వెతుకుతున్నా. ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండెంట్ అండి. మీరు? నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, బందర్ రోడ్ ఖాందారి దగ్గర, దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా 7 ఏళ్లుగా. ఓ, చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి. రమణ తలూపి, అవును, ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు. ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది. మా ఎండి సార్, మేడం చాలా మంచివాళ్ళు. మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా, ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు. మొన్నటి వరకు పెద్ద